హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఆన్లైన్ ఎన్పిలిటెడ్ ఎగ్జామ్ రాయడానికి అయితే నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎగ్జామ్ వచ్చేసి 9 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. 1 hour ముందే రిపోర్టింగ్ చేయమన్నారు, అంటే 8 o'clockకి. బట్ మేము స్టార్ట్ అవ్వడమే 8 o'clock స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. పైగా వర్షం ఒకటి. ఈ టైంలో ట్రాన్స్పోర్టేషన్కి ఆటోలు దొరుకుతాయి లేదు, చాలా కష్టంగా ఉంది. అలా చూస్తుండగా ఆటో కూడా వచ్చేసింది. సో మొత్తానికి ఆటో ఎక్కి స్టార్ట్ అయితే అయిపోయాం. ఇలాంటి టైంలో వర్షాలు వస్తే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ అస్సలు ఒక చోటు నుంచి ఒకసారికి వెళ్ళలేము. అది ఎగ్జామ్స్ టైంలో అంటే చాలా ఘోరంగా ఉంటుంది. మొత్తానికి మేమైతే టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మళ్ళీ దిగి ఇంకొక ఆటో ఎక్కి మనమైతే మన కాలేజ్ పడిన సెంటర్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే మనం వెళ్ళడానికి డైరెక్ట్గా ట్రాన్స్పోర్టేషన్ అయితే అక్కడికి ఉండదు. సో ఫైనల్లీ మనం చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చింది. సో ఇదే మేమైతే దిగాల్సిన ప్లేసు. ఆ ఆటో దిగేసిన తర్వాత మేమైతే ఇంకొక ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అలా వెయిట్ చేస్తున్న కాసేపటికి ఆటో కూడా వచ్చేసింది. నేను మా ఫ్రెండ్ అయితే వీడియో తీయడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి బ్యాక్ సైడ్ కూర్చున్నాం. రియాలిటీ మాట్లాడుకోవాల్సి వస్తే లోపల లేడీస్ ఉన్నారు కాబట్టి మనం బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం. ఇలాంటి టైంలో వర్షాలు వస్తే మన పని అంతే. ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అన్న నువ్వు ఏ కాలేజ్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న సిటీ మీకు కూడా తెలిసి ఉంటే నేను ఇదే సిటీలో నా కాలేజు. సో ఈ సిటీ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇప్పుడు సెంటర్ పడ్డ కాలేజ్ కూడా ఒక మిస్టరీ ఉంది, అదేంటని చెప్పేసి క్లియర్గా వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మనమైతే వర్షం పడితే పడింది కానీ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ఎందుకంటే మనం పీస్ఫుల్గా ఈ టైంలో జర్నీ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఒక లొకేషన్ వస్తుంది ఇక్కడ. మోస్ట్లీ మీరు ఈ లొకేషన్ చూసారంటే ఈ సిటీ పేరు కన్ఫర్మ్గా కామెంట్ చేయగలుగుతారు. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అయినా కామెంట్ చేస్తారనుకోండి. బట్ మన సబ్స్క్రైబర్స్కి ఈ సిటీ నేమ్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ సిటీలో నా కాలేజ్ ఏది ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ కూడా చేయండి. అది కూడా మరోవైపు ఎగ్జామ్ టైం అవుతుందని చెప్పేసి ఆటో అనేది ఫాస్ట్గా వెళ్ళాలంటే 80 స్పీడ్లో దూసుకెళ్తున్నాడు అన్న అయితే. అలా కాసేపు ట్రావెల్ చేశాక మనం దిగాల్సిన సెంటర్కి అయితే దగ్గరికి వచ్చేసాం. మొత్తానికి మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. దిగిన వెంటనే సెంటర్కి వెళ్ళుకోకుండా వెదర్ కూల్గా ఉంది కాబట్టి కాఫీ కానీ టీ తాగుదామని చెప్పేసి రోడ్ అయితే క్రాస్ చేసాం. మీరు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నట్టయితే కాఫీ తాగుతారో టీ తాగుతారో అయితే కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ అయితే ముందు వెళ్తున్నాడు, ఎందుకంటే వాడికి అయితే చలేస్తుందంట. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే iranchai.tea.com అనేవి పక్కనే ఉన్నాయి. ఎందులో టీ తాగితే బాగుంటుంది మీరైతే కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ అయితే tea.com దగ్గరికి అయితే వెళ్ళాడు. అలా 2 టీలు అయితే ఆర్డర్ చెప్పేసాం. ఇలాంటి వెదర్ కండిషన్లో టీ కానీ కాఫీ కానీ తాగితే వచ్చే కిక్కే వేరు మనం నార్మల్ టైంలో తాగడం కంటే. ఎందుకంటే నార్మల్ టైంలో చలేదు, ఇప్పుడు చల్లేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం టీ కానీ కాఫీ కానీ తాగితే అది వచ్చే కిక్కే వేరు అనమాట. మొత్తానికి మనం ఆర్డర్ ఇచ్చిన టీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి వెదర్లో బయట కూర్చొని తాగితే వచ్చే ఫీల్ హైలైట్. ఆ టీని క్లైమేట్ని ఆస్వాదిస్తూ తాగుతుంటే మా ఫ్రెండ్ వెంటనే గుర్తు చేశాడు, అరే ఎగ్జామ్ కోసం వచ్చామరా మనం ఇక్కడికి అని చెప్పేసి. నేను చెప్తున్నా వాడేమన్నా త్వరగా తాగాడంటే అది లేదు, చూడండి మీరే. సరేలే వెళ్దామని చెప్పేసి తాగుతూ ఉంటే ఐడి కార్డు తెచ్చుకున్నామని గుర్తు చేశాడు. నేనేమో జోబులో వెతుకున్నా, ఎక్కడ దొరకలే నా ఐడి కార్డు అయితే. అలా తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు ఎంతగానో వెయిట్ చేసిన సెంటర్ పడిన కాలేజ్ అయితే వచ్చేసింది. అదే డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్నూలు. నాకు మా ఫ్రెండ్కి ఇదే కాలేజీలో ఎన్పిటిఎల్ ఎగ్జామ్ సెంటర్ అయితే పడింది. కాలేజీలోకి అయితే ఎంటర్ అయ్యాం. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్లోనే ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాయబోయే సెంటర్ వచ్చేసి. అక్కడనే మనం ల్యాబ్ ఉంటుంది, అక్కడే ఎగ్జామ్ అయితే రాయాలి. సో టైం అయ్యేసరికి ఐడి కార్డ్ హాల్ టికెట్ తీసుకుని అయితే మేము లోపలికి ఎంటర్ అయిపోయాం. 3 hours ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో ఫస్ట్లో చెప్పాను కదా ఈ కాలేజ్కి ఒక మిస్టరీ ఉందని చెప్పేసి. అదేంటంటే నా డిప్లొమా అనేది ఇక్కడనే కంప్లీట్ చేశాను. డిప్లొమాలో మేమున్న హాస్టల్కి అయితే వచ్చేసాను. ఏంటంటే పాత మెమోరీస్ అన్ని ఒకసారి రివైండ్ చేద్దామని చెప్పేసి మేము డిప్లొమా 3 years ఈ హాస్టల్లోనే స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడే కూర్చునే వాళ్ళం. సో అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు, కొంచెం మారిందంతే. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నది అయితే మెయిన్ బ్లాక్ అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క బ్లాక్ అయితే ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్లోనే మేము ఉన్నది అయితే. కంప్లీట్గా హాస్టల్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్నట్టయితే అటు సైడ్ ఒక బ్లాక్, ఇటు సైడ్ ఒక బ్లాక్. మన బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను ఉన్నది మెయిన్ బ్లాక్ అనమాట. ఇక్కడ బీటెక్ వాళ్ళు ఉంటారు, అటు సైడ్ ఇటు సైడ్ డిప్లొమా వాళ్ళు ఉంటారు అనమాట. అలానే ఇప్పుడు పక్కన కొత్త బ్లాక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. డిప్లొమా 3 years కంప్లీట్గా మా ఫ్రెండ్స్తోనే టైం స్పెండ్ చేసాం. బర్త్డే పార్టీస్, గొడవలు, గేమ్స్ మొత్తం ఎంజాయ్ చేసాం ఇక్కడనే. అక్కడ చూసుకుంటే ఆ స్టేజ్ మీద హాస్టల్ డే రోజు మేము అక్కడ డ్యాన్స్ కూడా వేసామన్నమాట, మొత్తం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మేము డిప్లొమాలో ఉన్న బ్లాక్. ఫస్ట్ ఫ్లోర్లో 103 రూమ్ నెంబరు. అందులో టోటల్గా మేము 6 members ఉండేవాళ్ళం. సో 6 members హైలైట్గా ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో అలాంటి రోజులు మళ్ళీ రావు. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, అవి వెళ్ళిపోయిన తర్వాత మనకు గుర్తొస్తుంది. సో ఇక్కడే కూర్చొని కాలేజ్ అయిపోయిన తర్వాత బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం, అది మాట్లాడుతూ ఇది మాట్లాడుతూ. సో ఇలా అన్ని మా డిప్లొమా 3 years అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ ఒక్కసారి కళ్ళ ముందుకు వచ్చినట్టుంది ఇక్కడికి రావడం వల్ల. సో అన్నీ చూసేసి నేనైతే తిరిగి మా హాస్టల్కి అయితే స్టార్ట్ అవుతున్నా. సో ఇక్కడ చూస్తున్నది ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉండేది మేము డిప్లొమాలో ఉన్న టైంలో. ఇప్పుడు మొత్తం అదంతా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా బిల్డింగ్ కట్టేశారనమాట. ఇదంతా బైక్ స్టాండ్. అప్పుడు మేము ఉన్నప్పుడు ఇదంతా చాలా ఖాళీగా ఉండేది, గేమ్స్ బాగా ఆడేవాళ్ళం. ఈసారి వెళ్ళే టైంలో మా ఫ్రెండ్ బైక్ మీద అయితే మేము హాస్టల్కి అయితే స్టార్ట్ అయిపోయాము కంప్లీట్గా. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే బయటికి వెళ్ళే టైంలో కాలేజ్ అనేది సో ఇలా ఉంటుంది. ఇది
మా డిప్లొమా కాలేజ్ అనమాట, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్నూల్. సో ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్న కాలేజ్ ఆల్మోస్ట్ మీకైతే ఒక ఐడియా వచ్చింటుంది అనుకుంటున్నా ఏ కాలేజ్ అని చెప్పేసి. ఒకవేళ ఆ కాలేజ్ నేను తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. మా కాలేజ్కి ఒక్కసారి బాయ్ చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట హాస్టల్కి. ఇంకా డిప్లొమా చేసే టైంలో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అనేది కన్స్ట్రక్షన్స్లో ఉండేది. ఇప్పుడు మీరు డిప్లొమా అయిపోయేసరికి ఇది వర్కింగ్లోకి వచ్చింది. సో మొత్తానికి ట్రిపుల్ రైడింగ్తో ముగ్గురు బండి మీద టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో మనకి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటే ఇంకేం చేస్తాం మనకే తెలియదు, ఒకసారి చూసుకొని తప్పించుకోవాలి. సో ఇది మా డిప్లొమా కాలేజ్ ఒకసారి చూపించాను. అండ్ అలానే ఎన్పిటిఎల్ ఎగ్జామ్కి సంబంధించి నేనైతే బాగానే రాశాను. ఎన్పిటిఎల్ ఎగ్జామ్ లోపల హాల్లో ఎలా ఎక్స్పీరియన్స్ చేశానని చెప్పేసి మీకు కావాలనుకుంటే మీరు కన్ఫర్మ్గా కామెంట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది కంప్లీట్గా మీతో షేర్ చేసుకోవడానికి కారణం నేను డిప్లొమా చదివిన కాలేజీ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే తీయడం జరిగింది. మా ఫ్రెండ్ అక్కడ దింపేసి వాడైతే వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ నుంచి ఇంకా హాస్టల్కి వెళ్ళాలి. టౌన్లోకి వచ్చి ఎగ్జామ్ రాసి ఏం తీసుకోకుండా హాస్టల్కి పోతామా, సో అలా అని చెప్పేసి జామకాయలు తీసుకుందామని మా ఫ్రెండ్ అంటే మేమైతే జామకాయలు తీసుకోవడానికి అయితే వచ్చేసాం. జామకాయ అంటేనే నాకు గుర్తొచ్చే పాట అయితే కానీ వెదర్ ఇలా ఉండడం చాలా బెస్ట్ అనుకోవాలి. ఎందుకంటే నార్మల్ టైంలో ఎండ ఉంటే మటుకు ఇంత ఫ్రీగా అయితే మనం తిరగలేము. అసలు వెదర్ అనేది ఈరోజు కూల్గా ఉంది కాబట్టి మా ఫ్రెండ్ జాంకాయ ఎలా ఉందో చూడరా అని చెప్పేసి జాంకాయ ఇచ్చాడు. సో ఆ జాంకాయ అక్కడ పెట్టడానికి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే జాంకాయ బ్యాగ్లోకి కానీ జేబులోకి కానీ పోవాల్సిందే వాళ్ళు చూడకుండా. సో అలా చేయడం తప్పు కాబట్టి మనం అక్కడనే పెట్టేసి బుద్ధిగా సైలెంట్గా ఉంటాం. సో మొత్తానికి మా ఫ్రెండ్ అయితే జామకాయలు తీసేసుకొని స్టార్ట్ అలా 2 జామకాయలు పైన తీసుకొని తింటూ మేమైతే హాస్టల్కి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆటో ఎక్కేసి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఫైనల్లీ ఆటో అయితే ఎక్కేసాం. ఈ ఆటో ఇంకా దిగేస్తే మనం డైరెక్ట్గా హాస్టల్కి అయితే వెళ్ళిపోతాం. టుడే ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నా డిప్లొమా కాలేజ్ అనేది నేను మీతో షేర్ చేసుకోవడం వలన ఎన్పిటిఎల్ ఎగ్జామ్ నాకు ఆ కాలేజ్లో సెంటర్ పడడం వల్ల నేను ఈరోజు ఆ కాలేజీకి వెళ్తూ వ్లాగ్ తీయడం చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఈ కాలేజ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలానే నా బీటెక్ కాలేజ్ కూడా మీతో వన్ డే షేర్ చేస్తా వ్లాగ్ తీసి. అయితే దాని మీద నేనైతే ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందని చెప్పేసి కంప్లీట్గా మీకు వీడియో కావాలనుకుంటే మీరైతే కామెంట్ చేయండి. నేను కంప్లీట్గా దాని ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.